రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శివాలయం దగ్గర పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. వివాదాస్పద భూమిలో ఓ వర్గం వ్యక్తులు బ్లూ షీట్లు వేసి భూమి కబ్జా చేశారని మరో వర్గం వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో బ్లూ షీట్లు తాత్కాలిక నిర్మాణాలను అధికారులు తొలగించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శివాలయం దగ్గర పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. వివాదాస్పద భూమిలో ఓ వర్గం వ్యక్తులు బ్లూ షీట్లు వేసి భూమి కబ్జా చేశారని మరో వర్గం వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో బ్లూ షీట్లు తాత్కాలిక నిర్మాణాలను అధికారులు తొలగించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఈ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అత్తాపూర్ శివాలయం వద్ద హైడ్రా తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో శివాలయం సమీపంలో వివాదాస్పదంగా మారినటువంటి భూమి మీద ఇటు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ స్థలంలో ఓ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బ్లూ షీట్లు వేసేసి అక్కడ మొత్తం కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందినటువంటి స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి. సో దీంతో హైడ్రా అధికారులు తెల్లవారుజాము నుంచి పూర్తిగా అక్కడ కూల్చివేతలు చేపట్టారు. సో 2 రోజుల క్రితం కూడా హైడ్రా ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా అక్కడ శివాలయానికి సంబంధించినటువంటి ఆలయంలో మొత్తం కూడా బ్లూ షీట్లను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కొన్ని నిర్మాణాలు కూడా చేశారు. సో ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలని కూడా హైడ్రా గుర్తించారు. ముఖ్యంగా ఇటు రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులు కూడా తీసుకున్నారు. సో కబ్జా చేసినట్లు భావిస్తున్నటువంటి పూర్తిగా ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ప్రస్తుతం అది ప్రభుత్వ భూమిగా హైడ్రా అధికారులు బోట్లను ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా ఫెన్షన్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ ఆక్రమణలు కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఒకంత అక్కడ వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి అయితే పెద్ద ఎత్తున భారీ పోలీసు బందోబస్తు మధ్య ఏదైతే ఆ శివాలయ భూమిలో ఉన్నటువంటి దాదాపు చాలా ఏళ్లుగా ఉన్నటువంటి వివాదాస్పద భూమిని అంతా కూడా హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.